నమస్తే. దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి. మిత్రులారా, మీలో చాలామంది గ్రూప్స్ పరీక్షని, ఎండోమెంట్‌ని రకరకాల పరీక్షలు రాస్తూ ఉన్నారు కదా! ఏపీపీఎస్సీకి సంబంధించి. ఇందులో మీరు ఫస్ట్ అందరూ గమనించాల్సింది ఏంది అంటే, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ, ప్రభుత్వ పథకాలని ఒకటి అడుగుతూ ఉంటారు కదా! లాస్ట్ టైం గ్రూప్స్‌లో ఒక పథకం గురించి అడిగాడు. అదే ఆవాస్ యోజన పథకం గురించి అడుగుతూ, ఇందిరాగాంధీ కాలంలో ప్రారంభమైన పథకం నుంచి నేటి మోడీ వరకు ఈ గృహ నిర్మాణ పథకం ఎలా టర్నౌట్ అయిందో ఒక బిట్ అడిగాడనమాట. అలాంటి సిమిలర్‌గా ఉన్న మరొక ముఖ్యమైన పథకం ఒకటుంది. అది మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజన పథకం. మీరు ఎప్పుడైనా ఒక ప్రశ్న అడిగితే, మధ్యాహ్న భోజన పథకం దేశవ్యాప్తంగా ఏ ప్రణాళికా కాలంలో ప్రారంభమైంది అని అన్నారనుకోండి, అప్పుడు మీ ఆన్సరు 8వ ప్రణాళికా కాలం కావాలి. కానీ వెంటనే మనకి ఏపీ ఎకానమీ కూడా ఉంది కదా! సో, అలాగే ఏపీకి సంబంధించిన విషయాలు కూడా జనరల్ స్టడీస్ అడుగుతాడు, గ్రూప్స్‌లో కూడా అడుగుతాడు కదా! అందులో మీరు గమనించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 6వ ప్రణాళికా కాలంలో ప్రారంభమైంది. ఇక్కడ ఇంకా మళ్ళీ ఏపీ హిస్టరీ పాయింట్ గాని జోడిస్తే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి, మీరు ఏపీ హిస్టరీ లాస్ట్‌లో ముఖ్యమంత్రులు వారి యొక్క కీలక నిర్ణయాలు అనేది చాప్టర్ ఉంది కదా! అప్పుడు ఎవరి కాలంలో ఇదంటే ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు కాలంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది అన్నట్టుగా మీరు చదవచ్చనమాట. దీన్ని ఇక్కడితో ఆపకుండా ఫస్ట్ జనరల్‌గా దీని గురించి మాట్లాడితే, ఇది మొట్టమొదటిసారిగా దీని తొలి పేరేమిటి? అది కూడా మనకు అడుగుతున్నాడు. 1, 2 స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాడు కదా! ఏబీసీ, ఇచ్చి ఏబీ కరెక్టా? బీసీ కరెక్టా? ఏబీసీ కరెక్టా? ఇలాంటివి వచ్చినప్పుడు దీని తొలి పేరు మీరు ఫస్ట్ గమనించాల్సింది 8వ ప్రణాళిక కాలంలో ప్రారంభమైనప్పుడు నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇది దీని తొలి పేరు అనమాట. అయితే ఆ తర్వాత ఏమైంది? 2007 వచ్చేసరికి దీన్ని నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మిడ్ డే మీల్ ఇన్ స్కూల్స్ అని మార్చారు. అదే ఇక మధ్యాహ్న భోజన పథకంగా ఉంది. కానీ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఎక్కడితో ఈ కథ ముగియలేదు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఇప్పుడు కొనసాగుతున్నారు కదా! ఆయన కొనసాగుతున్న ఈ సమయంలో ఈ పథకాన్ని మళ్ళీ డెవలప్ చేసి ఏం చేశారంటే పీఎం పోషణగా మార్చారు. ఇప్పుడు అప్ టు డేట్ చూస్తే పీఎం పోషణ అనేది 2021-26 వరకు కొనసాగుతుంది. మరి నెక్స్ట్ బడ్జెట్‌లో దీన్ని పేరు మారుస్తారా ఏంటన్నది మనం మార్చిలో చూద్దాం. 2026 మార్చిలో, అంటే మనకు ఫిబ్రవరిలోనే తెలుస్తుందనుకోండి, సెంట్రల్ బడ్జెట్ కాబట్టి. మరొకటి ఏంటంటే, మరి ఈ మధ్యాహ్న భోజన పథకం బీజాలు ఎక్కడ పడ్డాయి? బ్రిటిష్ టైంలోనే ఇది ఫస్ట్ అండి. బ్రిటిష్ కాలంలోనే తొలి ప్రయత్నం జరిగింది. ఆల్ ద వెరీ బెస్ట్.